హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్పిసిఐ లింక్ సంబంధించి నిన్న ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో బ్రదర్, ఎస్బీఐ బ్యాంక్ అని కొన్ని బ్యాంక్ నేమ్స్ కూడా చూపించలేదని చెప్పేసి అన్నారు. సో వారికి డిపిటి ద్వారా అమౌంట్ పడాలని చెప్పేసి సో ఏపీ ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్రం కావచ్చు, ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. త్వరలో ఏ బ్యాంక్ అయితే మీకు లేదనుకుంటున్నారో ఆ బ్యాంక్ త్వరలో మీకు ఎనేబుల్ కూడా చేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఇక్కడ ఏ బ్యాంకులు అయితే మీరు చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. సో ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకునేటిగిన వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇక్కడ మనం ఇన్కేస్ మీకు ఎన్పిసిఐ లింక్ ఉన్నా కూడా సో వారి యొక్క స్టేటస్ అనేది ఎప్పుడు లింక్ అయింది, ఏ బ్యాంకు లింక్ అయింది, సో ఇన్కేస్ మీరు ఒకవేళ 2 బ్యాంకులు ఉంటే కన్నా సో ఏ బ్యాంకుకి లింక్ అయిందని కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఎలా అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ కదా, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ ఎన్పిసిఐ టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్లో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ అలాగే కన్జ్యూమర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి ఆధార్ సీడింగ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చండి, ఎన్పిసిఐ లింక్ అనేది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎవరైతే బ్యాంకు లింక్ చేయాలనుకుంటారో వాళ్ళు లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా వరకు అయితే కామెంట్ చేయడం జరిగింది, కొన్ని బ్యాంకులు అనేది మాకు అప్డేట్ అవ్వడం జరిగింది, కొన్ని బ్యాంకులు కాలేదని చెప్పేసి. సో త్వరలో అన్ని బ్యాంకులు అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ప్రధానంగా ఇక్కడ మనం బ్యాంక్ లింక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇన్కేస్ గతంలో లింక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్, అలాగే ఇక్కడ మనకి చెక్ యువర్ సర్వీస్ స్టేటస్, అంటే మనం ఆధార్ సీడింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, సో మీ యొక్క ఆధార్ అనేది వారి యొక్క మ్యాప్డ్ స్టేటస్ ఏ విధంగా ఉంది, మీ ఆధార్ నెంబర్ కొట్టి మీరు మీ యొక్క స్టేటస్ అనేది ఏ బ్యాంకుకి లింక్ ఉంది కూడా తెలుసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనకి గెట్ ఆధార్ మ్యాప్డ్ హిస్టరీ, సో మీ యొక్క ఆధార్ మీద ఏమైనా మ్యాప్ అయినా అని చెప్పేసి హిస్టరీ కూడా తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు మనము ఇక్కడ గెట్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేద్దామండి. ఇన్కేస్ ఇక్కడ మీరు స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అంటే మీరు లింక్ చేసుకుంటే ఈ కింద యువర్ సర్వీస్ స్టేటస్ అని చెప్పేసి రెఫరెన్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీరు క్లిక్ చేసి వాటి యొక్క డేటా అనేది ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసిన వెంటనే మీకు డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అనేది ఉంది కదా, సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. సో మనకి ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సో మన యొక్క ఆధార్ నెంబర్ రావడం జరిగింది. అలాగే మనకి మ్యాప్డ్ స్టేటస్ అనేది ఎనేబుల్ డిపిటి, అంటే ప్రభుత్వము మనకి ఏదైనా అమౌంట్ పడాలంటే డిపిటి ద్వారా పడాలంటే మనకి డిపిటి ద్వారా పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ అప్డేట్ అనేది 2017లో చేయడం జరిగింది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ బ్యాంక్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరు తెలుసుకునే విధంగా మనకి ఎన్పిసిఐ లింక్ సంబంధించి మ్యాప్డ్ స్టేటస్ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చండి. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.